వెల్కమ్ టు ఆర్కేజీ కుకింగ్ డైరీస్. ఈరోజు నేను మీకు చూపించే జ్యూస్ హెల్దీ అండ్ బ్యూటీ జ్యూస్. ఈ జ్యూస్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మీరు ఒక్కసారి ట్రై చేసుకోండి. రోజు చేసుకునే బదులు జ్యూసులు ఒకేసారి చేసుకొని నిల్వ పెట్టుకుంటే మనం డైలీ తాగవచ్చు. హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు 250 grams, క్యారెట్ 250 grams, బీట్రూట్ 50 grams తీసుకొని, ఇది ఫ్రెష్గా ఉండాలండి. ఇది నవోతు అంటారండి మిక్సీ. ఇది 750 grams, హనీ 200 grams, ఒకటి లెమన్ తీసుకోవాలండి. ముందుగా ఈ వెజిటేబుల్స్ ఇవన్నిటిని మనం ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. బీట్రూట్, క్యారెట్, టమాటాలు. ఇప్పుడు వీటిని నెక్స్ట్ మనం మిక్సీని పొడి చేసుకుని పెట్టుకోవాలి. నవోతుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు అన్నింటిది మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా రావాలండి. ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మంచి గ్లాస్ వేసి, ఇప్పుడు ఈ పేస్ట్ని మనం గ్లాస్లో వేసుకొని గ్లాస్ బాగుంటుంటే తొందరగా జ్యూస్ వస్తుందండి. కాటన్ గ్లాస్ మనం జ్యూస్ పెట్టుకుందాం. మంచిగా వస్తుందండి జ్యూస్. క్యారెట్ లోపలిది తీసుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ని మనం జ్యూస్ తీసుకోవాలి. గ్లాస్లో వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్దీ అండ్ బ్యూటీ ఇవన్నీ. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనం తీసుకునే జ్యూస్ని వేసుకుందాం. జ్యూస్ అనేది వేడి కావాలండి. ఇలా కొంచెం రోలింగ్ బాయిలింగ్ కావాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకుందాం. మనం నవోతు పౌడర్ని యాడ్ చేసుకుందాం. నవోతు పౌడర్ పూర్తిగా వేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో వేసుకోవాలి. పూర్తిగా కరిగేలాగా మంచిగా కలుపుకోవాలండి. నవోతు పౌడర్ అనేది జ్యూస్లో మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మసిలించాలి. ఆనకం రావాలండి. తీగ పానకం ఉంటుంది కదా, ఒక 20 మినిట్స్ మాత్రం మంచిగా మరిగితే దగ్గరికి వస్తుందండి. ఆనకం అనేది వచ్చేసాక మనం ఇప్పుడు దీన్ని ఆనకం వచ్చిందండి. ఆనకం వచ్చేసిన ఇది లిక్విడ్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం పూర్తిగా ఆరేంత వరకు చల్లారనివ్వాలండి. పూర్తిగా ఆరాలి. ఇది పూర్తిగా ఆరిందండి. ఇది లిక్విడ్ లాగా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఆరిపోతే ఇలా వస్తుందండి ఆనకం అనేది. ఇప్పుడు ఇందులోకి మనం తేనెను యాడ్ చేసుకుందాం. హనీ అనేది కూడా చాలా యాంటీబయాటిక్ పనిచేస్తుంది కదండి. హనీ మొత్తం కరిగేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాజికల్ జ్యూస్ని మనం ఒక గాజు జార్లో మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ప్లాస్టిక్ని వాడద్దు. ఈ జ్యూస్లోకి మనం పదన అనేది రానివ్వద్దండి. పదన అనేది ఉంటే మాత్రం పాడైపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఒక 2 స్పూన్స్ మనం జ్యూస్ని వేసుకుందాం. డైలీ తాగడానికి చెప్తున్నాను. 2 స్పూన్స్ జ్యూస్, లిక్విడ్ జ్యూస్ని గ్లాస్లోకి తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకోవాలి మొత్తం కరిగేలాగా.
డైలీ ఎన్నో పనులుంటాయి కదండీ! రోజు జ్యూసులు చేసుకొని తాగాలంటే వీలు కాదు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు నెలలైనా ఉంటుంది. పదన మాత్రం తాగకూడదండి ఆ జ్యూస్‌కి. పదన తాగితే పాడైపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ జ్యూస్‌ని పిండుకుందాం. కంప్లీట్ అయిందండి మన జ్యూస్. హెల్తీ అండ్ బ్యూటీ జ్యూస్. స్కిన్‌కి చాలా మంచిది. స్కిన్ గ్లో వస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నవ్వొతు అనేది ఒంట్లో అతివేడిని తగ్గించేస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్‌ని మీరు కూడా ట్రై చేసి తాగి రిజల్ట్ నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.